మిస్ వరల్డ్ తెలంగాణలో జరుగుతుంది. ఇప్పుడు అందరికీ తెలుసు. చాలా రోజుల కిందట వాళ్ళు తెలంగాణకు వచ్చిర్రు. తెలంగాణలో ఉన్న చాలా టూరిజం ప్లేసులలోకి పోయిర్రు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ పోటీలు స్టార్ట్ అయినాయి. ఈ నెల చివరి దాకా ఈ పోటీలు జరుగుతాయి, మిస్ వరల్డ్ పోటీలు. అయితే మిస్ వరల్డ్ పోటీలతోని మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ పేరు తెలుస్తుంది అందరికీ, జనాలకి. వేరే వేరే దేశాలలో నుంచి, అన్ని దేశాలలో నుంచి ఈ పోటీల కోసం వస్తారు కదా వీళ్ళంతా పాల్గొనేటోళ్ళు. వాళ్ళతో పాటు ఆ దేశాలలో ఉన్న మీడియా వస్తుంది, అక్కడున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు వస్తారు. సో వీళ్ళతోని మొత్తం తెలంగాణలో ఎక్కడ జరుగుతున్నాయి ఈ పోటీలు అంటే తెలంగాణలో జరుగుతున్నాయి. తెలంగాణ అని మొత్తం దేశమంతా తెలుస్తుంది అన్న లెక్క ఇప్పుడు ఈ పోటీలు తెలంగాణలో పెట్టిరు. దీంతో అసలు తెలంగాణకి గొప్ప పెట్టుబడులు రాబోతున్నాయని కూడా మన ప్రభుత్వం చెప్పుకుంది ముందు. అయితే నిజంగా పెట్టుబడులు వచ్చినాయా రాలేదా, లేకపోతే దీనివల్ల తెలంగాణ అంతా వేరే దేశాలల్లో మొత్తం అందరికీ తెలిసిపోయిందా లేదా తెలియదు. కానీ ఒక్క కమెంట్తోని తెలంగాణ గురించి మొత్తం దేశానికైతే తెలిసిపోయింది. ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ వచ్చింది కదా, మిస్ వరల్డ్ పోటీలల్లో పార్టిసిపేట్ చేసేందుకు మిస్ ఇంగ్లాండ్ వచ్చింది. అయితే ఆమె చేసిన కమెంట్స్తోని మొత్తం మిస్ వరల్డ్ అంటే ఏంటిది, ఎట్లా జరుగుతుంది, తెలంగాణలో ఇట్లెట్లా జరిగింది. ఎందుకంటే అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి జరుగుతుంది. జరిగినప్పుడు ఈసారి తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో మేము పార్టిసిపేట్ చేసేందుకు పోయిన దగ్గర గిట్లా జరిగింది అని ఆమె ఒక పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దాంతో అసలు నిజంగా మిస్ వరల్డ్ పోటీల గురించి తెలంగాణ గురించి తెలిసిందో లేదో తెలియదు. కానీ పలానా తెలంగాణలో గిట్లా పాల్గొనేందుకు పోయిన ఆమెకి గిట్లా చేసిర్రట, మహిళలంటే గౌరవం లేదు అక్కడ ఉన్నోళ్ళకి అని మనం మొత్తం దేశానికి ప్రపంచానికి చూపించినట్టుగా లేదా. దీంతో మొత్తం మన తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ మీద తెలంగాణ ఏంది, అసలు ఇట్లా బిహేవ్ చేస్తారా, వచ్చిన వాళ్ళని ఇట్లా రిసీవ్ చేసుకుంటారా, గిట్లా జరుగుతుందా అనే లెక్క ఉంది. ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. అసలు క్లారిటీ లేకుండా చెప్పినట్టు కూడా కాదు, చాలా క్లారిటీగా ఒక ప్రాస్టిట్యూట్ని చూసినలాగా బిహేవ్ చేసిర్రు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయమన్నారు, ఇవన్నీ చెప్పింది ఆమె. వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు మనకు అప్పుడే చౌమహల్లా ప్యాలెస్లో ఒక డిన్నర్ ఏర్పాటు చేసారు కదా సాయంత్రం. అధికార పార్టీ వాళ్ళు వేరు, వీవీఐపీలు వేరు, ఇండస్ట్రియలిస్టులను వీళ్ళని అందరినీ పిలిచిరు. ఆ ఫోటోలు వీడియోలు కూడా చూసినాం మనం. వీళ్ళు వచ్చిన కొత్తలా చాలా ప్లేసులకి వేరు, బుద్ధవనం వేరు, సెక్రటేరియట్ వేరు, కమాండ్ కంట్రోల్ సెంటర్ వేరు, టీ హబ్ ఇట్లా వేరు. దీని తర్వాత వాళ్ళకి ఒకరోజు సాయంత్రం ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసిరు. అక్కడ నిన్న చెప్పిన ఆమె మిస్ ఇంగ్లాండ్ చెప్పిన దాంట్లో కూడా ఈ పదాలను చెప్పింది ఆమె. ఆ డిన్నర్ పార్టీలనట ఒక రౌండ్ టేబుల్ వేసిర్రు. ఆ వీడియోలు కూడా చూసినాం మనం, ఫోటోలు చూసినాం. రౌండ్ టేబుల్ల ముందు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. చాలామంది మంత్రులు వీళ్ళు కూడా వచ్చిర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ, మంత్రులు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు ఆ డిన్నర్కి. అదే డిన్నర్కి చాలామంది ఇండస్ట్రియలిస్టులను, పెద్ద వాళ్ళను, బిజినెస్ మ్యాన్లను వీళ్ళందరినీ పిలిచిరట. పిలిచి ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ వేస్తే ఆ టేబుల్లో నలుగురిని ఇండస్ట్రియలిస్టులను, లేకపోతే పెద్ద పైసలు ఉన్నోళ్ళని, బిజినెస్ మ్యాన్లని కూర్చోబెట్టి ఒక్కొక్క టేబుల్కి ఇద్దరిద్దరు మిస్ వరల్డ్లో పోటీ చేసేందుకు వచ్చిన ఇద్దరిద్దరిని కూర్చోబెట్టిరట. కూర్చోబెట్టి మమ్మల్ని వాళ్ళని ఎంటర్టైన్ చేయమన్న లెక్క మాట్లాడిర్రు, మమ్మల్ని వేశ్యల్లాగా చూసిర్రు, బిహేవ్ చేసిర్రు. అసలు ఇంకా పాతకాలం పద్ధతులే నడుస్తున్నాయి ఇప్పటికీ కూడా, ఈ పోటీలు వేస్ట్ అది ఇదని ఆమె హట్ అయ్యి వెళ్ళిపోయింది. అసలు ఆరోపణలు చేసుడు కాదు, ఆమె వెళ్ళిపోయింది. మొత్తం అసలు కాంపిటీషన్ నుంచే వదిలేసి వెళ్ళిపోయింది. మొత్తం మిస్ వరల్డ్ కాంపిటీషన్లల్లో ఫస్ట్ టైం అట ఇది. ఇట్లా దాంట్లో పాల్గొనేందుకు వచ్చేటోళ్ళే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి మేము పోతాము అని దానికోసం చాలా సాధన చేసి వస్తారు ఆ పోటీలలో పాల్గొనేందుకు. కానీ ఆ పోటీల మధ్య నుంచి పోవడం అనేది ఫస్ట్ టైం జరిగిందట. అది కూడా తెలంగాణలోనే ఉంది. ఇప్పుడు ఆ రికార్డు కూడా తెలంగాణకే దక్కింది. వేరే రికార్డులు దక్కుతాయో దక్కలేదో తెలియదు కానీ మిస్ వరల్డ్ పోటీలల్లో మొత్తంలో ఇప్పటి వరకు ఆ పోటీలు స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యల నుంచి ఒకరు బయటికి పోయి ఆరోపణలు చేసిన రికార్డ్ ఎక్కడన్నా ఉందా అంటే అది తెలంగాణకే. తెలంగాణలో జరిగినప్పుడు గిట్లా పలానా మిస్ ఇంగ్లాండ్ ఆమె బయటికి పోయి తెలంగాణలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆమెకి అనేది చెప్పింది అనేది అది రికార్డ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ జరుగుతున్న పోటీలు జరుగుతున్నప్పుడు, పోటీలకు వచ్చినప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకున్నారో లేదో కానీ ఇప్పుడైతే మొత్తం ట్రెండ్ అవుతుంది. అది తెలంగాణలనట ఇట్లా పోయినప్పుడు వాళ్ళకి ఇట్లా చాలా దారుణమైన ఎక్స్పీరియన్స్ ఎదురైందట అని. ఈ విషయాన్ని మాత్రం తెలంగాణ గురించి, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు మొన్న ఏం చేసిర్రు, కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకొని పోయారు కదా. కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకుపోయి ఏం చెప్పారంటే తెలంగాణకు వచ్చేటోళ్ళకి, టూరిస్టులకి, ఇంకొకరికి కావచ్చు,
చాలా భద్రతాపరమైన ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ. వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసి వెళ్ళిపోవచ్చు. ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇట్లున్నాయి అట్లున్నాయి అని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గరికి వచ్చే టూరిస్టులకి లేడీస్కి మేము చాలా ప్రాధాన్యత ఇస్తామన్న లెక్క. కానీ ఇక్కడికి వచ్చిన ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు వచ్చి పార్టిసిపేట్ చేసే ఆమె చేసిన ఆరోపణలు ఇవి ఆషామాషి ఆరోపణలు కాదు. ఎందుకంటే చాలా మామూలుగా టూరిస్టులు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇక్కడికి వస్తే కనుక వాళ్ళకుండే ఫెసిలిటీస్ కంటే కూడా వీళ్ళకుండే మర్యాదలు ఎక్కువ ఉంటాయి. కానీ అట్లాంటి అంత హై ప్రొఫైల్ జోన్లో ఉన్నప్పుడే ఆమెకి ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అందరూ మాట్లాడుకుంటారు కదా, ఆలోచిస్తారు కదా, దేశమంతా కూడా ఆలోచిస్తుంది కదా. వాళ్ళ ముందు ఇప్పుడు మన తెలంగాణ పరువు పోయేలాగా బిహేవ్ చేసింది ఎవరు? అసలు ఇప్పుడు దాంట్లో తేలాల్సింది ఎవరిని అంటే అసలు ఎవరిని ఎంటర్టైన్ చేయాలని మాట్లాడిరు. అసలు దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందా, మాట్లాడుతుందా, అసలు ఇంటర్నల్గా అయినా ఎంక్వైరీ చేస్తుందా, అసలు ఎవరు అనేది తేల్చిందా ఈ రోజు కన్నా ప్రభుత్వం? ఎందుకంటే ఆమె చేసిన ఏం చాలా చిన్న ఆరోపణలు కాదు, కానీ దాన్ని కూడా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆమె పాల్గొన్న వీడియోలు మొత్తం చూసినాం మేము, ఎక్కడ కూడా ఇట్లాంటివి జరగలేదు అని ఒకవైపు నుంచి అంటారు, ఇంకొక దిక్కమో ఇంకొకటి. అసలు దాన్ని మొత్తం చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ఫేస్ చేసింది కదా, ఫేస్ చేసిన ఆమె చెప్తుంది ఒక దిక్కు, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆమె వేరే రీజన్స్ చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి పోయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడింది. అట్లా తీసుకోవచ్చా అట్లాంటి మాటల్ని అని కూడా అంటారు. ఆమె ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంది. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ ఇదేది నచ్చక ఆమె వాళ్ళ దేశం పోయిన తర్వాత మొత్తం బయట పెట్టింది. ఆమె వెళ్ళిపోయింది. సరే వేరే టైం వచ్చి ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్ తరపున రిప్రజెంట్ చేస్తుంది, వాళ్ళ దేశంని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి మిస్ వరల్డ్ పోటీలలో ఈమె వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏంది, ఎట్లా బిహేవ్ చేసిర్రు, పొద్దున్న నుంచి సాయంత్రం రాక మేకప్ వేసుకొని కూర్చోమంటారు, ఒక డాల్స్ లాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్పింది ఆమె, చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పింది. ఈ ఆరోపణలు అయితే నిజంగా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే ప్రభుత్వంకి సంబంధించి మన ప్రభుత్వం పరువు పోయేటువంటి విషయాలు ఆమె చెప్పింది. ఏం ఆషామాషి విషయాలు కాదు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అసలు ఏం జరిగింది, ఆమెతోని మాట్లాడిన వాళ్ళు ఎవరు, మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కనుక్కోవాలి కదా. కనుక్కొని అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి. లేకపోతే రేపు పొద్దున ఇంకా వేరేటోళ్ళు కూడా ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుంది కదా, పోయిన తర్వాత ఇంకేం మాట్లాడతారో తెలియదు. ఒకవేళ నిజంగానే అట్లాంటిది జరిగితే ఇక్కడ ఏం జరిగింది అని చూసి ఇంకా చాలా రోజులు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఉండాల్సింది ఉంది. నెక్స్ట్ ఏం జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ జరిగిన ఇన్సిడెంట్ని చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేయడం మాని అసలు ఏం జరిగింది, ఇంకా కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అనే దాని మీద ఫస్ట్ గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఎంతసేపు ఆ ఇన్సిడెంట్ని చిన్నగా చేసి చూపించుడు, లేకపోతే లేని దాన్ని ఏదో ఆమె మాట్లాడింది అన్నలాగా చేసి చూపించే ప్రయత్నాలను కోసేపు పక్కకు పెట్టి, ఎందుకంటే ఇంకా చాలా రోజులు ఇక్కడ ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి ఇక్కడ. సో ఇంకొక వారం రోజుల రాక ఉంది దగ్గర కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఆమె చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పోటీలను నిర్వహిస్తున్నాం, తెలంగాణ గురించి చాలా పెద్దగా చెప్పినాం, గొప్పగా చెప్పినాం, మా రాష్ట్రంకి రండి, మా దగ్గర పెట్టండి పోటీలు అన్నాం, దానికో స్లోగన్ ఇచ్చినాం, తెలంగాణ జరూరానా అని. ఇన్ని చేసినప్పుడు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా సేఫ్గా సెక్యూర్గా వాళ్ళ దేశంకి పోయేంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం, కానీ వేరే వాటి మీద దృష్టి పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆరోపణలు వచ్చి ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది, కానీ దాని మీద అసలు ఏం జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుందా, జరిగితే ఎవరు అని తేల్చిర్రు అనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది సమాజం ముందు. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి పోటీలు పెడుతున్నాం, దీనివల్ల ఇంత పెట్టుబడులు వస్తాయి, ఇంత జరుగుతుంది, అంత జరుగుతుంది అని చెప్పినప్పుడు దీని గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక వాయిస్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు చెప్తలేదు, ఎందుకు దీని మీద సరైనట్టుగా స్పందిస్తలేదు ప్రభుత్వం అనే దాని మీదనే ఇప్పుడు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి అని మీరు కోరుకున్నారు, కానీ వాళ్ళ తెలంగాణ గురించి వేరే దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారు? నిజంగా పరువు పోయేటువంటి విషయమే కదా. ఇట్లా మిస్ వరల్డ్ పోటీలు అది ఇది అని చెప్పినప్పుడు, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినప్పుడు ఇట్లా పోయిన ఒక ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆమె పోతే ఇట్లాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చింది ఆమె అక్కడ అనేది మొత్తం రికార్డ్ అవుతుంది, చరిత్రలో ఇది నిలిచిపోతుంది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో పోటీలు జరిగినాయి అనేది నిలిచిపోవడాలా, లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అనేది నిలిచిపోవాలా? అట్లాంటి ఇన్సిడెంట్ నిలిచిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు?
ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. నిజంగా వాళ్ళ మీద ఇప్పుడు ఈమె కూర్చున్న చైర్ దగ్గర జరిగిందా ఇన్సిడెంట్, లేకపోతే ఇంకొక దగ్గర జరిగిందా, ఏంది అని ప్రభుత్వం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తాము, ఏం చెయ్యొచ్చు అనే దాని మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా వేరే దాని మీద దృష్టి పెడితే ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణకి సంబంధించిన ఇష్యూ, తెలంగాణ పరువు పోయేలాగానే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిపోయింది. దాని మీద దృష్టి పెట్టకుండా వేరే వాటి మీద దృష్టి పెడితే ఇంకొకరు కూడా ఇట్లానే మాట్లాడే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఇన్సిడెంట్, ఇదేమంత చిన్న విషయం, లేకపోతే ఇట్లా ఏదో మాట్లాడుకునే విషయం కాదు, చాలా పెద్ద విషయం. ప్రభుత్వం నిర్వహిస్తుంది, ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిర్రు, పోటీలు ఇక్కడ పెట్టిర్రు, చాలా పెద్ద ఈవెంట్. అట్లాంటి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దానికి ఖచ్చితంగా ప్రభుత్వందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉన్నది. ఆ వ్యక్తి ఎవరో తేల్చాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. ఒక వ్యక్తా లేకపోతే వ్యక్తులా, ఏం జరుగుతుంది, ఈమె ఒకతేనా, ఇంకా వేరే వాళ్ళకి కూడా జరిగిందా, ఈమె మాట్లాడింది వేరే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారా, వాళ్ళు బయటకు వస్తలేరా, ఒక ఈమెకే జరిగిందా, వేరే వాళ్ళకి కూడా ఏమన్నా జరిగి ఉంటుందా, వీటన్నింటి మీద తేల్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఖచ్చితంగా అదంతా దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక్కరేనా, లేకపోతే ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే ఒక్కరికే జరిగిందా, ఇట్లాంటిది వేరే వాళ్ళకి కూడా జరిగిందా, తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీదనే ఉన్నది.